స్వామి, మీ స్వరం వినగానే సమస్తం మర్చిపోయాను. మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఎప్పుడైతే నా అడుగులు ముందుకు పడక ఆగిపోయాయో అప్పుడు చూశాను. ఈ ఖాళీ ప్రదేశంలో ఇక్కడి ప్రతి అణువు మిమ్మల్ని స్మరిస్తుంది. ఈ ప్రదేశం నా తరువాతి మజిలీ అవుతుంది విశ్వకర్మ. మీరు నా కుటుంబం ఇంకా భక్తులు నివసించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే అన్నీ సిద్ధం చేసుకుని వచ్చినట్లు అనిపిస్తుంది. అర్థమైంది స్వామి. ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి గృహం, ఇక్కడున్నటువంటి రాళ్ళు, గోడలు, స్తంభాలు అన్నీ గోకులంతో సమానమని. ఏమైంది? వంట రుచిగా లేదా? నిజంగా అంతగా బాలేదా? సమాధానం ఇచ్చింది ఒక విశ్వకర్మకు. అమ్మేమో తనకనుకుంటుంది. ఇప్పుడెలా సర్ది చెప్పాలి? గోకులం వదిలి వెళ్లాలన్న ఆలోచనతో ఏదో పొరపాటు చేసుంటాను. నేను వేరే ఇంకేదైనా తీసుకొస్తాను, సరేనా? అమ్మా, భోజనం బాగుంది, చాలా బాగుంది. నిజంగానా? మరి ఎందుకు తినడం లేదు? నువ్వు తినిపిస్తేనే కదా. అవునా అండి? అయితే మరి తిను తిను. రేపు తెల్లవారిగానే ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి. వీడికన్నీ తెలుసు, కానీ ఎలాంటి చింతగాని బాధగాని లేదు. నిజంగా మేమందరం కూడా వీళ్ళలాగా ఉండగలిగితే ఇంత బాధ ఎందుకుంటుంది? మీరు నిశ్చింతగా ఉండండి ప్రభు. బృందావనంలో మీ భక్తులకు ఎలాంటి కష్టమూ ఉండదు. కొంచెం కూడా చోటు మిగల్లేదు. కానీ దీన్ని ఎలా వదిలేయను? ఇది నా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. ఇక ఇది కన్నయ్యకి మొదటిసారి వెన్న తినిపించాను. యశోద, జాగ్రత్త. పర్వాలేదు, మీ సహాయం ఏం అవసరం లేదు. నేనన్నీ సర్దుకుంటాను. హాయిగా ఉన్న సంసారం సర్దాలంటే అంత తేలికేం కాదు. జీవితం అండి ఇది. అదేమీ ఆట కాదు కదా అయిపోతుందని వెళ్ళిపోవడానికి. పదండి. కన్నయ్య, అమ్మా, అమ్మా, ఏంటి నువ్వు చేసిన పని? అమ్మా, ఏడవకు కన్నయ్య. అమ్మా, బుట్ట బరువు ఎక్కువయింది. నేను ఎత్తుకోలేకపోయానమ్మా. బొమ్మలన్నీ పడిపోయాయి. అలాంటప్పుడు బొమ్మలన్నీ బుట్టలో ఎందుకు వేశావు? అన్ని బొమ్మలు తీసుకువెళ్ళడం అవసరమా చెప్పు? అదే అర్థం కావడం లేదమ్మా. ఏది వదలాలి, ఏది తీసుకువెళ్ళాలి? అమ్మా, ఇది చూడమ్మా, ఈ ఏనుగు. నాన్న నా కోసం ఎంతో ప్రేమగా మధుర నుండి తీసుకొచ్చారన్నారు. ఇది చూడండమ్మా, నా పుట్టినరోజు బహుమతి. మీరిద్దరూ ఎంతో ప్రేమగా ఇచ్చారు. విచారపడద్దు కన్నా. వదిలేయాల్సి వస్తే వదిలే. పాతవి పోయినప్పుడే కదా కొత్తవి వస్తాయి.
నేను మీ నాన్న నీకు బోలెడని బొమ్మలు తెచ్చిస్తాం సరేనా? ఇప్పుడు మాత్రం ఇవన్నీ వదిలేసే. కేవలం నీకు అవసరమైనవే తీసుకో. అయితే నాకివేవీ అవసరం లేదు. నా మురళి ఒక్కటే నాకు చాలు. అమ్మా, నువ్వు నా బొట్టు తీసుకో. నీ సామాను చాలా ఉంది కదా. నా కన్నయ్యకు చెప్పిన సత్యం నేనెందుకు అర్థం చేసుకోలేకపోయాను? బాగుంది కన్నయ్య. నువ్వు నీ లీలలు నిజంగానే ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఏమీ అనకుండానే మీ అమ్మకు అర్థమయ్యేలా చేశావు. నేను బండి తెప్పిస్తాను. నాన్న, నా ఏర్పాట్లన్నీ అయిపోయాయి. నేను రానా మీతో పాటు? రా కన్నయ్య.